నీలో బలపడి నీలో ఫలించున్నట్లుగా కృప చూపి దయ చూపి కనికరించమని నీ ప్రజలను నీవే ఆకర్షించు నాయన. ప్రజలందరూ నీ వద్దకి వచ్చినట్లు, నీ సన్నిధిలో ఉన్నట్లు ప్రతి ఒక్కరిని ఆత్మ ప్రేరేపణ వారికి కలిగించి వారు నడిచి వచ్చే మార్గమును విశాలపరచమని నీ మాట వినే ప్రజలందరినీ కూడా దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఒక మనవి, వచ్చిన వారందరూ లైన్గా కూర్చోండి. మీతో పని ఉంది, లైన్గా కూర్చోండి. ఒకరి పక్కన ఒకరు కూర్చోండి. మీతో రాబోయే సమయంలో పని ఉంది. యాసగా క్రాసగా కూర్చోకండి. రాబోయే దినాల్లో మీకు ఒక పని దేవుడు అప్పచెప్పటానికి ఈ మాట చెప్పాడు. వచ్చిన వారందరినీ మీరే చెప్పాలి. మీ కుర్చీలు కూడా పక్కన వేసుకోండి. కుర్చీలో కూర్చునే వాళ్ళు కూడా పక్కన కూర్చోండి. పని ఉందా మీతో? ఎక్కడెక్కడో కూర్చోకండి. అందరూ దగ్గర వేసుకుని కుర్చీలు ఏం పర్లేదు, పక్కన కూర్చోండి. ఇంకా వచ్చేవారందరికి కూడా మీరే చెప్పాలి. ఎక్కడ పడారు కూర్చోవటం వాళ్ళకి ఇష్టం అవుతుందేమో, కానీ మీరేమనాలంటే అమ్మ ఇట్లా లైన్ కూర్చొని మీరే చెప్పండి జాయిగా. వచ్చే కాలంలో మీతో ఒక చిన్న పని ఉంది. ఆ పని నేను మీ చేత చేపిస్తాను. అందుకు మీరు లైన్గా ఉండాలి. ఎందుకంటే బైబిల్లో ఉంది ఆ మాట. యేసు ప్రభువారు జనసమూహమును చూసి అన్నాడు, మీరు బంతులుగా కూర్చోండి అన్నాడు. బంతులుగా అంటే లైన్గా క్రమముగా కూర్చోవాలి అని దేవుని మాట. అది నా మాట కాదు. ఆ క్రమాన్ని మీరు పాటించటం అలవాటు చేసుకోండి. దేవుడు ఒక నియమం మనకి నేర్పిస్తున్నప్పుడు దాన్ని తప్పగా మనమందరము ఫాలో అవ్వాలి. దేవుడు చెప్పేది ఏదైనా మన మేలు కొరకే చెబుతున్నాడు, మన మంచి కొరకే చెబుతున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ పాటిస్తారని ఆశిస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ 40 దినాలు ప్రయాణంలో నిన్న ప్రారంభము గూర్చి మనం చూసాం. ప్రారంభం ఏమిటి? ప్రారంభం అంటే ఏమండి? భూమి నిర్మాణము చేయబడటం ప్రారంభం. భూమి మీద వెలుగు కలగటము ప్రారంభం. ఏమండి? భూమి మీద మనుష్యుడు సృష్టించబడటం ప్రారంభం. ఆ మనుష్యుడు ప్రార్థన చేయటము ప్రారంభము. తర్వాత సువార్త ప్రారంభము. ఇది మనము తెలుసుకున్న మాట. ఇక సృష్టించబడిన మానవులు భూమి మీద విస్తారముగా ఉన్నప్పుడు దేవునితో సత్సంబంధము కలిగి నడిచిన వారి గురించి కూడా చూద్దాం. దేవునితో సంబంధము కలిగి నడిచిన వారు, అలా నడిచిన వారికి జరిగిన ఫలితాలు, మరి ఆ ఫలితాలన్నిటినీ మనము తెలుసుకోవటం కూడా మనకు ఎంతైనా అవసరం.
అంటే 40 దినాలు ఉపవాస ప్రయాణములో నువ్వు నేర్చుకోవాలి. నీతోనే దేవుడు చెబుతున్నాడు కాబట్టి నువ్వే తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, భూమి మీద పుట్టి పెరుగుతున్న ప్రజలు దేవుని కొరకు ఎలాగా వారు జీవించారో అది మనము వాక్యపరంగా చూడాలి. దేవుని వాక్యము మనందరికీ తెలియచేస్తుంది. ఏమిటి తెలియచేస్తుంది అంటే, ఒక మానవుడు భూమి మీద బ్రతికి ఉన్నంత వరకు ఏమి తెలుసుకోవాలి అంటే, మనుషుడు సత్యాన్ని తెలుసుకోవాలి, నిజాన్ని తెలుసుకోవాలి. నిజము సత్యము తెలిసినప్పుడు దాన్ని వెంబడిస్తూ ఉండాలి. దాన్ని ఎప్పుడు కూడా నీ జీవితంలో కలిగి ఉండటము నేర్చుకోవాలి. అది దేవుడు ఆది నుండి కూడా మానవ జాతికి చెప్తూనే వస్తున్నాడు, బోధిస్తూనే వస్తున్నాడు. ఏమండి, బోధిస్తూ చెబుతూ వస్తున్న దేవుని మాట ఎంతమంది వింటున్నారు, ఎంతమంది ఆలకిస్తున్నారు అన్నది మనకి కూడా తెలియాలి. ఇప్పుడు మీకు నేను ఆదికాండము 5వ అధ్యాయము నుండి మొదలుపెట్టి 20 వచనాల దాకా చదివితే అక్కడ భూమి మీద మానవ జాతి ఉత్పత్తి పెరగటము కనబడుతుంది. వందలు సంవత్సరాలు బ్రతికారు, బ్రతికి చనిపోయారు. అర్థమవుతుందండి? భూమి మీద పుట్టి పెరిగారు, వందల సంవత్సరాలు జీవించారు. జీవించిన తర్వాత ఏమైందంటే చనిపోయారు. ముసలి వాళ్ళు అయిపోయో, రోగాలు వచ్చో, ఏదో ఒక కారణం చేత చనిపోయారు. చనిపోయిన వ్యక్తులు ఏమయ్యారో, ఎక్కడికి వెళ్ళారో ఆది కాండములు అయితే రాయలేదండి. ఏమండి? అయితే సృష్టించబడిన మానవులు లేక ఈ భూమి మీద పుట్టుచున్న మానవులు ఇలాగా విస్తారంగా పెరుగుతూ ఉన్న కాలములో దేవుని కొరకు జీవించాలి. బ్రతికితే దేవుని కొరకే నేను పని చేయాలి. దేవుని చిత్తం అయితే ఆయన ఏం చేస్తాడో నాకు తెలియదు, కానీ నేనైతే నా దేవుడు నన్ను సృష్టించి భూమి మీదకు పంపించాడు కాబట్టి నేను ఆ దేవుని తెలుసుకొని ఆ దేవుడు చెప్పేది ఏదైనా నేను అనుసరించి ఆ దేవుని కొరకే నేను బ్రతుకుతానని ఒక ఆలోచన చేసిన వ్యక్తి మనకు బైబిల్లో ఉన్నారు. నిన్నైతే ప్రార్థన చేసిన వ్యక్తి పేరు మీరు తెలుసుకున్నారు కదా. ఏమా, ఎవరైనా హెనోష్ అని అతను ప్రార్థన చేసేవాడు. అదే ఎంతవరకు అయిపోయింది, వదిలేద్దాం. ఇప్పుడు 5వ అధ్యాయము జాగ్రత్తగా వినాలి. 21వ వచనము చదువుతారా? హానోకు 65 ఏళ్ళు బ్రతికి మెతీషేలును కనును.
కనిన తర్వాత ఎవరితోని? దేవునితో నడుచుచు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, పాయింట్ అర్థం చేసుకోండి. భూమి మీద పుట్టాడు, భూమి మీద పెరిగాడు, భూమి మీదే ఉన్నాడు. ఈ హానోకు ఒక కుటుంబానికి యజమానుడు, ఒక స్త్రీని వివాహము చేసుకుని భర్త, కొంతమంది బిడ్డలకు జన్మనిచ్చిన వాడు తండ్రి. ఇంత కుటుంబ వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా, భూలోకములో జీవించే జీవితం అయినప్పటికీ కూడా, ఆ మనుష్యుడి జీవితంలో ఏముందని మనం తెలుసుకుంటున్నామండి? అతడు దేవునితో నడిచినవాడు. దేవునితో నడిచే వారికి దేవుడు ఏమి ఇవ్వాలి, ఏమనుకుంటున్నాడండి? ప్రియులారా, అర్థం చేసుకోండి. దేవుని కొరకు జీవించటము, దేవుని కొరకు బ్రతకటము, దేవుని పనే చేయటము ఒక మనిషికి అలవాటైతే, ఆ మనిషికి దేవుడు ఏమిస్తాడు, ఏమి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు, ఇది మనము ఆలోచన చేయాలి. మనమందరము కూడా ఈ మాటను బట్టే ఈనాటి కాలములో కూడా నీకు నాకు అవసరం. ఇది తప్పనిసరిగా ఈ మాట విని, ఈ వాక్యమును విని, దీని ప్రకారముగా నడుచుకోవటంలో ఒక విశ్వాసి యొక్క బాధ్యత అయితే, ఆ విశ్వాసి కొరకు దేవుడు ఏమి చేయబోతున్నాడు మనం ఆలోచించాలి కదా. ఏమి చేయబోతున్నాడో చూద్దాము. ఏమండి, హెబ్రీయులకు రాసిన పత్రికలోకి వెళ్ళండి. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి ఒకసారి. విశ్వాసమును బట్టి మరణము చూడకుండానట్లు కొనుక్కోబడ్డాడంటండి. దేవుని బిడ్డలారా, గమనిస్తున్నారా? అంటే భూమి మీద పుట్టి పెరిగిన వ్యక్తివు నువ్వు, భూలోకములో జీవిస్తున్న వ్యక్తి నువ్వు. ఏమండి, ఓ కుటుంబ వ్యవస్థను కలిగి ఉన్న వ్యక్తి నువ్వు. భూ సంబంధమైన ఎన్ని ఉన్నప్పుడు కూడా నీ ఆలోచన దేవుని కొరకైతే, ఏమండి, నీ ప్రయత్నము దేవుని కొరకైతే, ఆ దేవాది దేవుడు నీ కొరకు ఏం చేయబోతున్నాడు? ఆలోచన. మీరు ఎన్నో వందల సంవత్సరాలు లేకపోతే కొన్ని సంవత్సరాల కింద నుంచి ఒకవేళ వింటే వినొచ్చు, కానీ ఇలాగా నేను జీవించానా లేదా అనేది నీకు తెలియాలి. అర్థమైందా? ఇలాగా నేను జీవించానా లేదా, నేను ఇలాగ జీవించకపోతే రేపు నా భవిష్యత్తు ఏంటి, ఇలాగా నేను బ్రతకపోతే నా భవిష్యత్తు ఏంటి అని నువ్వు ఆలోచన చేయాలి. అంతేగాని బైబిల్ చదివేస్తున్నాము, వినేస్తున్నాం, 4 మాటలు వెళ్ళిపోతున్నాం, అది కాదు ముఖ్యము. విన్నది విన్నట్లుగా నీ జీవితంలో అది నెరవేరుతూ ఉండాలి, నీ బ్రతుకులో నెరవేరుతూ ఉండాలి. నీ కుటుంబం ఉన్నప్పుడు కూడా, నీ ఒక భర్తగా ఒక భార్యగా జీవిస్తున్నప్పుడు కూడా నీ మనస్సులో ఒక ఆలోచన పుట్టాలి. నేను కూడా నా దేవుని కొరకు పని చేస్తూ ఉండాలి, నా దేవుని కొరకు నేను జీవించాలి అని నువ్వు అనుకోకపోతే చాలా పెద్ద ప్రమాదంలో పడిపోతాం. అనుకున్నాడు హానోకు, నేను దేవునితో నడాలి, నేను దేవుని పని చేయాలి,
నేను బ్రతికు దినాలన్నీ దేవుని కొరకే జీవించాలి అనుకున్నాడు. అందుకు దేవుడు హానోకును గూర్చి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఏం చేశాడంట? మరణము లేకుండా అతడు జీవిస్తున్నాడు. మరి హానోకు కంటే ఇంకా ముందు వచ్చిన ప్రజలు ఉన్నారు కదా. 5వ అధ్యాయం నుండి మొదలు పెడితే అందరూ చనిపోయారని రాసింది బైబిల్. అందరూ చనిపోయారు, కానీ హానోకు ఒక్కడు మరణించలేదు. ఏమండి, మరణించకుండా జీవించటము ఎవరికి సాధ్యమండి? దేవుని బిడ్డలారా ఆలోచించండి. మరణించకుండా జీవించడం అన్నది అది ఎవరికి సాధ్యం అంటే బైబిల్లో రాసి ఉంది, బైబిల్ గ్రంథములో రాయబడి ఉంది. ఏమండి, దేవునితో నడిచేవాడే లేక దేవుని కొరకు పని చేసేవాడే, ఏమండి, దేవునిలో నిత్యము నిలిచి ఉండేవాడే మరణము లేకుండా అతడు కొనుపోబడతాడు అని బైబిల్లో చెబుతుంది. ఇదేంటండి పాస్టర్ అలాగ అంటావేంటి? పుట్టినవాడు అందరూ కూడా చచ్చిపోతున్నారు కదా అని మీరు అనొచ్చు. అది నేను చెప్పే మాట కాదు, మీరే వినే మాట కాదు. బైబిల్లో రాసి ఉంది, దేవుడు గ్రంథములో రాయించాడు. ఏమండి, మరణము చూడకుండా బ్రతుకుచున్నవాడెవరు? ఇదే మాట యోబు గారు గ్రంథములో కూడా రాసి ఉంది. ఏమండి, 14వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, ఏమండి, భూమి మీద పుట్టిన నరుడు మరణించకుండా బ్రతకగలడా అని ప్రశ్న వేశాడు. అది ఎవరిని అడుగుతున్నాడు ఆయన? ఒకవేళ దేవుణ్ణి అడుగుతున్నాడేమో ఆయన. దేవుని అడుగుతున్నాడంటే దేవుని సమాధానం ఏమిచ్చుంటాడు ఆయనకి? ఇదిగోరా, హానోకు అన్న వ్యక్తి నీలాగే భూమి మీద పుట్టి భూమి మీద బ్రతుకుతున్నాడు. బ్రతుకుచున్న అతను నాతో నడిచిన బట్టి నా కొరకు జీవించడం ద్వారాగా అతనికి మరణము లేదు. మరణము లేదు. నీవెందుకు సందేహిస్తున్నావు? నీవెందుకు అనుమానిస్తున్నావు? నీకు కూడా మరణము లేకుండా ఉండాలి అంటే నువ్వు నాతో కూడా నడాలి. ప్రియులారా, దేవుని కొరకు జీవించిన వ్యక్తులమైతే తప్పనిసరిగా నీకు మరణము ఉండదు 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 కదా. ప్రకటన గ్రంథములో ఉంది ఆ మాట. ఏ మరణం ఉండదంట విశ్వాసికి. అర్థమైందా పాయింట్? ఏ మరణం ఉండదంట అమ్మా విశ్వాసులకు? రెండో మరణం ఉండదు. అది హానోకుకి దక్కింది. అది హానోకు దానికి ఇదిగో రుజువు చేస్తున్నాడు. నేను మరణించకుండా సజీవుడిగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాను, లేక పరలోకములకు వెళ్ళిపోయాను, ప్రభుతో కూడా నేను సదాకాలం ఉంటున్నాను అని హానోకు అనే మనుష్యుడు సాక్ష్యం ఇచ్చాడు, సాక్ష్యము చెప్పాడు. సాక్ష్యము నిజముగా చాలా చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలారా, దేవునికి భూమి మీద ఉన్న మనుషుల ద్వారాగా వచ్చేది ఏంటంటే సాక్ష్యమే కోరుకున్నాడు. హానోకు యొక్క సాక్ష్యము క్లియర్గా కనబడుతుంది భూమి మీద. హానోకు యొక్క సాక్ష్యము ఏమండి కనబడుతుంది గ్రంథములో. హానోకులాగా ప్రతి విశ్వాసి తయారవ్వాలని దేవుడు ఈ దినాలలో బోధలు చేస్తున్నాడు. ఏమండి, హానోకు మరణము చూడకుండా ఏమయ్యాడమా? కొనుపోబడ్డాడు. ఎందుకంటే ఏమండి, అతడు దేవునితో నడిచిన వ్యక్తి. దేవునితో నడిచిన వ్యక్తి కనుక
దేవుడు అవకాశం ఇచ్చాడు. మరణము పొంది ఏమండి సమాధులు పెట్టి శరీరం అంతా కుళ్ళిపోయి కంపుగొట్టి వాసన వచ్చే పనేమీ లేదు. దేవుని యొక్క బిడలకు దేవుడిచ్చే గొప్ప అవకాశం అది. ఎన్ని వందల సంవత్సరాల బ్రతుకైనా, ఎన్ని రోజులు బ్రతుకుతావో బ్రతుకు, ఆ బ్రతికిన బ్రతుకు అంతా ఎవరి కోసం బ్రతకాలంట? దేవుని కోసము బ్రతకాలి. దేవునితో నడిచిన వ్యక్తి అండి ప్రియులారా, అర్థం చేసుకునే పాయింట్ని. దేవునితో నడటము మీకు అలవాటయిందా అని అంటే, ఏమండి మాతో ఎవరు నడుతున్నా మాకు ఎవరు కనపడలేదండి అంటారు మీరు. లేదు లేదు, నీ మనస్సులోనే నువ్వు గ్రహించాలి, నీ ఆలోచనలోనే పుట్టాలి. నీతో కూడా దేవుడు ఉన్నాడన్న దాన్ని నీవే గ్రహించాలి కదా. దేవుడు ఏమన్నాడమ్మా కీర్తన గ్రంథములో? నీ కుడి పక్కన నీకు నీడగా ఉన్నాడా అన్నాడా దేవుడు? అన్నాడంటే ఉన్నట్లే కదా, ఉన్నాడు. నీ కుడి పక్కన ఉన్నాడు, నీలో ఉన్నాడు. దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు, అది గ్రహించాలి. ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఆ మర్మము నీకొక్కడికే తెలుస్తుంది, అది అందరికీ తెలియకపోవచ్చు. నువ్వు దేవునితోను దేవుడు నీతోను మీ ఇద్దరు కలిసి నడుస్తున్నారన్న దానికి నిన్ను నీవు రుజువు చేయాలి. అలాగ చేశాడు హానోకు, అలాగ నిరూపించాడు హానోకు. అందుకు దేవుడు అతనికి ఒక మంచి అవకాశం ఇచ్చాడు. మరణము చూడకుండా నీవు రాలగని దేవుడు అతన్ని కొనిపోయాడు, కొనుక్కున్నాడండి. ఒక మాట చెప్పాలండి, దేవుడు ఏం చేశాడు అంటే, భూలోకములో విలువైన వాడు హానోకే, ఈ భూమి మీద భక్తిపరుడు హానోకే, ఏమండి నా మాట నెరవేర్చేవాడు హానోకే, నా చిత్త ప్రకారముగా చేసేవాడు హానోకే అని దేవుడు గుర్తించాడు, దేవుడు గ్రహించాడు. అందుకు దేవునికి ఇష్టముగా జీవించాలి మనం. ఏమండి దేవుని చిత్తమును పరిపూర్ణంగా ముందు తెలుసుకోవాలి. ఆ తర్వాత తెలుసుకున్న దాన్ని నువ్వు అనుసరించాలండి. భూమి మీద జీవించే వారి గురించి దేవుడు చెప్తున్నాడు. మరి నువ్వెక్కడ జీవిస్తున్నావంటే, నువ్వు భూమి మీదే కదా. నువ్వు భూమి మీదే, హానోకు భూమి మీదే బ్రతికారు. మరి హానోకుకి నీకు తేడా ఏంటి అంటే, దానికి జవాబు నువ్వే చెప్పుకోవాలి. హానోకుకి నాకు తేడా ఏంటి అన్నావు అనుకోండి, హానోకులాగా నువ్వు నడవట్లేదని అంటాడు దేవుడు కదా. హానోకులాగా నడవట్లేదు అంటాడు దేవుడు. ఏమండి ఏబు గ్రంథములో 42వ అధ్యాయము 7వ వచనం కాడి మొదలు పెడితే, అక్కడ దేవుడు కొంతమంది మనుషులతో మాట్లాడినట్టుగా ఉందండి. కొంతమంది మనుషులతో మాట్లాడాడు దేవుడు. ఏమని మాట్లాడాడు? ఇదిగో నా సేవకుడైన ఏబు మాట్లాడినట్లు మీరెందుకురా నన్ను గూర్చి ఒక మాట మంచి మాట మాట్లాడేది అన్నాడా లేదా? అంటే దేవుడు మనుషులతో మాట్లాడేవాడండి, వాక్యం ద్వారా కూడా మాట్లాడతాడు. ఆలోచించాలి మీరు. వాక్యం అన్నది దేవునిది, దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు. మాట్లాడేది ఎవరు? ఆయన ఆత్మ. దేవుని ఆత్మ మాట్లాడుతుంది నీతోని. నువ్వు గ్రహించు, ఇది వాస్తవమని గ్రహించు, ఇది సత్యమని గ్రహించు, ఇది నీకు మేలని గ్రహించు. దీని ప్రకారంగా జీవిస్తే నాకు పరలోక ప్రాప్తి కూడా అని నువ్వు గ్రహిస్తే తప్పనిసరిగా నువ్వు పొందుకుంటావు. పొందుకునే అవకాశం ఉందమ్మా.
ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండో ఏదో ఒక రోజు తప్పగా దేవుడు నిన్ను ఆహ్వానిస్తాడు. ఆనందకరమైన దేశం అది, ఆశీర్వాదకరమైన దేశం అది, ఆకలి దప్పులు లేని దేశం అది. భూలోకములో ఉన్నప్పుడు కూడా నీ మనస్సు నీ ఆత్మ అంతా పరలోకమని ఆలోచిస్తుంది కాబట్టి తప్పగా ఏదో ఒక రోజు దేవుడు నీకు అవకాశము ఇస్తాడు. ఆ అవకాశము నీకు రావాలి, మనకు రావాలి అంటే మనము దేవునితో నడిచే అనుభవము కలిగి ఉండాలి. దేవుని కొరకు జీవించే అలవాటైపోవాలి. ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఎప్పుడు దేవుడు 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 అంటదండి. ఏమండి, ఈరోజు ఒక చోట ఒక సాక్ష్యం విన్నాను నేను. పాకల్లోకి వెళ్తే అక్కడ ప్రార్థన అయిపోయింది, కుటుంబ ప్రార్థన. అందరం బయటకు వచ్చేసి నేను ఒక్కడనే ఉన్నాను. అక్కడ ఒక ఆయన ఎంక్వైరీ చేశాడు, ఎవరెవరండి ఈ ప్రార్థనకు వచ్చారు అలాగన్నాడు ఆయన. ప్రార్థనకు పలానా నేను పేర్లు చెబుతున్నాను. వెంటనే అక్కడ ఒక అమ్మాయి ఏమంటదంటే, ప్రతి ప్రార్థనలో ఉంటుందండి, ప్రతి కూడికలో ఉంటుందండి అని సాక్ష్యం. అక్కడ దేవునికి స్తోత్రం. ఒక అమ్మాయి అయినా ఉంటుంది అంటే ఆ ఒక్క అమ్మాయి నుండి వస్తూ ఉంటుంది. ఎందుకు ఆ మాట అన్నదా అమ్మాయి? నువ్వు నడుస్తున్నావు కాబట్టి అన్నదా, నడకపోతే అన్నదా? నడుస్తున్నావు కాబట్టి అన్నది. అది సాక్ష్యం, అది దేవుడు కోరుచున్నాడు. ప్రతి కూడికలో ఉంటుంది, ప్రతి ప్రార్థనలో ఉంటుంది, ప్రతి కూటములో ఉంటుంది, ప్రతి ఆదివారం ఉంటుంది. అసలు దేవుని కొరకు కార్యం అంటేనే ఆమె ఉంటుందండి, ఎవరు లేకపోయినా అన్నారు. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుని బిడ్డలారా, అలాగా ఉండాలి మనం అందరము. ఒకరి గురించి చెప్పడం కాదు, సంఘం అంతా ఉంటుందండి. వారు ప్రార్థన అంటే ప్రాణం అండి వారికి. దేవుని కార్యములంటే వారే ముందుంటారండి. దేవాది దేవుడు ఏం చెప్పినా ఆ ప్రకారంగా చేయటానికి వారు పూనుకుంటారండి అనే ఒక మంచి సాక్ష్యము దేవుని బిడ్డలారా మనము కలిగి ఉండాలి. ఏమండి, ఒకప్పుడు ఆంధ్ర గారు బ్రతికున్నప్పుడు ఇదే సాక్ష్యం చెప్పారు. కర్రి వీర్రాజు అన్న అతను ఆంధ్రని వదలకుండా అంటి పెట్టుకొని నడిచాడండి అని సాక్ష్యము. అంటే నా మట్టుకు నేను చెప్పుకోవడం అది గొప్ప అయిపోతుంది, ఇంకా మీరు చెప్పరు కదా. దానేపేట, కృపానగరం, చిన్నబరప, పెద్దబరప అనే ఈ ప్రాంతాల్లో ఉన్న జనులందరూ ఆంధ్ర గారు చనిపోయిన తర్వాత చెప్పిన మాట ఏంటి తెలుసా? ఏమండి, ఆంధ్ర చనిపోయాడు, ఇక ఆ సంఘానికి దిక్కెవరు అంటే ఆ కుర్రోడే అన్నారు. అలాగని వారు నియమిస్తారా పెడతారని కాదు, మాట వచ్చింది కానీ చెప్తున్నాను నేను. ఏమండి, అలా గుర్తింపుకు రావాలి. సంఘములో ఒక గుర్తింపు ఉండాలి నీకు. దేవుని కొరకు పని చేసే వ్యక్తి అండి, దేవుని కార్యములో ముందు ఉండే వ్యక్తులండి. దేవుని కొరకు వారు ప్రాణం పెట్టడానికైనా సరే వెనకాడడండి. దైవ కార్యములు చేయటానికి వారు ప్రతి ఒక్కరు ముందే ఉంటారండి అనే మాట రావాలి దేవుని బిడ్డలారా. అదే మాట హానోకు వచ్చింది. చాలా మంది ఉన్నారే కానీ అందరూ అనిపించుకోలేదు. అలాగా అందరూ అనిపించుకోవటానికి వారి ఆలోచనలే వాళ్ళకి. వారు లోకరీతిగా ఏదేదో ఆలోచించి లోకములో ఉన్న వాటి కొరకు పరుగులెత్తి అసలైన దేవుని సన్నిధిని మర్చిపోయి అసలైన దేవుని మాటలను ఆలకించకుండా వారు వ్యర్థముగా జీవించారు. అందుకే వారు 800 సంవత్సరాలు బ్రతికినా చనిపోయారు, మరణించారు, పాతి పెట్టబడ్డారు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారో వారు తెలియదు. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో వారి గురించి రాయలేదు బైబిల్లో. ప్రియులారా, అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. రక్షించబడిన వ్యక్తివు, యేసు ప్రభువును అంగీకరించిన వ్యక్తివు, సమాజములో జీవిస్తున్న వ్యక్తివు, మనుషుల మధ్యలో ఉంటున్న వ్యక్తివు, నువ్వు ఎక్కడంటే ఉండు కానీ నువ్వు మాత్రము దేవునికి కావలసిన వ్యక్తివు. దేవునికి కావలసిన
వ్యక్తులు మనం, లోకానికి సంబంధించిన కాదు, మనం లోకానికి సంబంధించిన కానే కాదు. దేవుని బిడ్డలారా, మనం ఎవరికి సంబంధించిన వారము? దేవునికి సంబంధించిన వారము. దేవుడే మనలను ఎన్నుకున్నాడని, ఏర్పరచుకున్నాడని మీరందరూ కూడా గ్రహించాలి. ఒక మాట చూపిస్తాను, మీరు జాగ్రత్తగా చదవండి. దెస్సలోనికి రాసిన పత్రిక, దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదవండి ఒకసారి. అంటే నిన్ను, నన్ను, మనలందరినీ దేవుడు ఎలాగ చూస్తున్నాడు అన్న దాన్ని చూపిస్తున్నాను. ఏమా వింటున్నారా? ఎవరి వలనంట? ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మదేవుడు పరిశుద్ధ పరచుట వలన మీరు సత్యమనే దేవుని వాక్యం నమ్ముట వలన రక్షణ పొందుటకు. చూడండి, దేవుడు ఆది నుండి ఏం చేశాడంట? ఏర్పరచుకున్నాడు గనుక దేవునికి స్తోత్రం. ఎప్పటి నుండి బాబు దేవుడు ఆలోచన? ఆది నుండి. ఎవరిని ఏర్పరచుకున్నాడని చెప్తారు మీరు? చెప్పండి. ఒకవేళ బైబిల్లోకి వెళ్తేనేమో ఏమండి, ప్రార్థన చేసిన హెనోష్ అనుకోవచ్చు కదండి. ఇప్పుడు 5వ అధ్యాయంలో చూస్తే దేవునితో నడిచిన హానోక్ అనుకుందాం. అంటే వీళ్ళు ఎప్పుడు దేవుడు ఏర్పరచుకున్నాడని చెప్తారు మీరు? ఆదిలోనే వాడిని ఏర్పరచుకున్నాడు దేవుడు. అలాగే ఇప్పుడు కాలాన్ని బట్టి మనం చూస్తే మన గురించి కూడా దేవుడు అంట ఆదిలో అనుకున్నాడంటండి. మనం ఏం పొందాలని అనుకున్నాడంట? దేవుని పరిశుద్ధాత్మ వలన ఏమండి రక్షించబడిన వారిగా ఉండటం. దేవుడు ఆది నుండి మనలను ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇదేదో ఇప్పుడు ఏర్పడనుకోకండి. ఏదో ఇప్పుడే యేసుప్రభువుని నమ్ముకున్నాను నేను ఇప్పుడే కదా అనుకోకండి. నీ గురించి దేవుడు ఆదిలోనే ఆలోచించాడు. రక్షింపబడిన వ్యక్తిగా, ఏమండి ఆత్మ కలిగిన వ్యక్తిగా ఈరోజు దేవాలయమునకు వచ్చావంటే దీనికి కారణం ఎవరు అంటే, ఈ ఏర్పాటు ఎవరిదంటే దేవునిది. అందుకే సత్యాన్ని మనం గ్రహించాలని ఆ వాక్యంలో చదివారు మీరు. ఏమండి సత్యమైన వాక్యమును మీరు కలిగి ఉన్నారని, నమ్మి ఉన్నారని దేవుని యొక్క ఆత్మ ద్వారాగా తేటపడుతుంది. కాబట్టి మనము ఈ వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. నమ్మాడు హానోకు, దేవుని నమ్మాడు. హానోకు వాక్యమును అంగీకరించాడు. హానోకు విశ్వాసముతో దేవుని కొరకు జీవించాడు, దేవునితో నడిచాడు. దేవుడు అతను గూర్చి ఆలోచించి భూలోకములో ఆ వ్యక్తికి మరణము లేదు, భూమి మీద మరణించటము లేదు ఆయనకి, రెండో మరణం వల్ల హాని లేదు ఆయనకి. సజీవుడిగా ఏమండి స్వతంత్రించుకునే పరలోకములో ఉండే అవకాశమును ఆయనకి ఇచ్చాను. అందుకని దేవుని బిడ్డలారా, ఈ వాక్యము నీ కోసం, ఈ మాటలు మన కోసం గ్రహించాలి మనం. అవును, దేవుడు నాకు నేర్పిస్తున్న పాఠం ఇది. నేను కూడా జీవించే కాలమంతా దేవుని కొరకు బ్రతకాలి, దేవుని పని చేస్తూ ఉండాలి. దేవుడే ఆశీర్వదిస్తాడు, దేవుడే కాపాడుకుంటాడు, దేవుడే నా ప్రతి అవసరము తీరుస్తాడు. నాకేమి కావాలో నా పరలోకపు తండ్రికి తెలుసు అనే గొప్ప దృఢ సంకల్పంతో నీ భక్తి జీవితాన్ని కొనసాగించు. దేవుని బిడ్డలారా, మన భక్తి జీవితాన్ని కొనసాగించండి. దేవుడు తప్పగా నీతోనే ఉంటాడు, నిన్ను విడవడు.
నీ కొరకు ఏమేమి ఇవ్వాలో ఆయనకి తెలుసు కనుక ప్రతి దినానికి కావలసినవన్నీ నీకు సౌకర్యంగా ఇస్తూ ఉంటాడు. సమృద్ధితో నింపుతూ ఉంటాడు. సంతోషంగా నువ్వు బ్రతకొచ్చు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం అంటే సామాన్య గ్రంథం కాదండి. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ ప్రేరణతో ముద్రించబడిన బైబిల్ గ్రంథాన్ని ఖచ్చితంగా దీన్ని పాటించండి. ఖచ్చితంగా దీనిలో ఉన్న విషయాలన్నీ తెలుసుకోండి. మీ కొరకు మీ దేవుడు ఏం చెబుతున్నాడో అర్థము చేసుకొని అనుసరిస్తూ ఉండండి. తప్పగా ఈ గ్రామములో లేదు ఈ ప్రాంతములో లేకుండే నీతో ఉన్న మనుషులందరిలో నిన్ను గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఆ అవకాశం ఉంది, దాన్ని మనము ఉపయోగించుకుందాం. దాని ప్రకారముగా మనలో ఆత్మీయతను పెంచుకుందాం. దేవా, నీ చిత్తము నెరవేర్చటే నాకు సంతోషం అని చెప్పండి. దేవా, నీ చిత్తము నెరవేర్చుటే నాకు సంతోషమని మనం చెప్పిన వారమైతే తప్పనిసరిగా గొప్ప గొప్ప సంతోషాన్ని మనము చూడగలుగుతాము. దేవుని బిడ్డలారా, దేవుడు నీ కొరకు నా కొరకు ఆదిలోనే ఆలోచించినవు. అంటే నువ్వు నేను ఇంకా రూపింపకబడక మునిపే దేవుడు ఆలోచన ఉందండి. నువ్వు నేను రూపింపబడక మునిపే దేవుని ఆలోచన ఉంది. మనం అందరము ఎక్కడి నుంచి వచ్చిన వారమని మనకు వాక్యం చెబుతుంది. అక్కడ నుండి వచ్చామంటే ఇక్కడికి. అది మీకు తెలీదు. అంటే తెలియదంటే ఒకవేళ గ్రహించలేము. దేంటి, నేను అమ్మా నాన్నకు పుట్టాను కదా, అక్కడి నుంచి వచ్చాడంటే అనొచ్చు మీరు. లేదు లేదు, మీ అమ్మా నాన్న గర్భములో వేసింది ఎవరు? దేవుడు. ఎలా వేసాడు బైబిల్లో ఉంది, చూస్తారు ఒకసారి. ఎలా వేసాడో తల్లి గర్భములో అంటే, ఏమండి, దావీదు గారు అన్నారు కదండి, నా తల్లి గర్భములో నేను పిండమునై ఉండగా నీవు నన్ను చూసావయ్యా. ఏమండి, ఆనోకు గురించి మనం విన్నాం కదా, విన్నావా? ఈ ఆనోకు ఎలా పుట్టాడో ఒకసారి బైబిల్ గ్రంథాన్ని పరిశీలించి చూద్దాం. ఏమండి, కొద్ది సమయం ఉంది కాబట్టి ఆ మాట చూపిస్తాను, బాగా చదువుతారా? యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం చూడండి. మానవుడు ఎలా తయారయ్యాడో చూద్దాం, ఆ మాట తెలుసుకుందాం. ఆదికాండంలో అయితే మట్టి నుండి పుట్టాడు, మట్టిలోంచి వచ్చాడు అని ఉందో ఆదికాండములో. కానీ యోబు గ్రంథములో నువ్వు ఎలాగ తయారవో బైబిల్లో ఉంది చూడండి. ఆ మాట యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం నుంచి మొదలు పెట్టండి. అదిగో, బాగున్నారా? నీ హస్తములు అంటే ఎవరి హస్తములని? దేవుని చేతులు నాకు అవయవాలు నిర్మాణము. ఉదాహరణకి అవయవాలంటే ఏమనుకున్నారు మీరు? చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, కళ్ళు కదా? అవును, అవయవాలు కదా. అవయవాలే అవి. అవయవాలండి. ఈ చెయ్యి కూడా అవయవమే, ఈ కన్ను కూడా ఒక అవయవమే, ఈ చెవు కూడా ఒక అవయవమే. ఈ కనిపిస్తున్న అవయవాలు. మరి కనిపించకుండా ఉన్న అవయవాలు ఏంటి? 1 మెదడు, 2 గుండు, 3 లివరు, 4 ఊపిరితిత్తులు, 5 కిడ్నీలు, లోపల నీ పొట్టలో పేగులు. అర్థమైందా పాయింట్? చూడండి అక్కడ ఎంత చక్కగా ఉందో మానవుని యొక్క నిర్మాణము. అంటే దేవుని యొక్క చేతులు ఎలాగ చేసిందో చూడండి. చదవండి వాక్యాన్ని. నన్ను రూపించి ఉన్నాను. ఏమండి, నన్ను రూపించి ఉన్నావు నువ్వు. తర్వాత జిగటమన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి. అవును, మళ్ళా మన్నుగా అంటే అర్థం ఏంటి? మరలా నన్ను భూమికి అప్పగిస్తావా? అలాగా ఇది కదా అక్కడ ఆదికాండంలో 5వ అధ్యాయంలో అంతా అలా భూమికి చేరిపోయారు మరలా.
అంటే జిగటమన్నుగా నువ్వు నన్ను రూపించిన వాడు మరలా నన్ను భూమికి అప్పగిస్తావా? అంటే నిన్ను భూమికి అప్పగించకుండా ఉండాలంటే నువ్వు ఏం చేయాలా? ఆనోకులాగా, చెప్పండి, ఆనోకులాగా దేవునితో నడాలి. మరలా నిన్ను భూమికి అప్పగించకుండా ఉండాలంటే, మరలా నువ్వు మట్టి కాకుండా ఉండాలంటే, నువ్వు పరలోకము సరాసరిగా వెళ్ళిపోవాలంటే నువ్వు ఏం చేయాలి? భూమి మీద దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు బ్రతకాలి. సహోదరులారా, మిత్రులారా, గతకాలం వదిలేయండి అమ్మా, గతకాలం వదిలేయండి. ఎలా జీవించామో అదంతా చీకటి బ్రతుకు అనుకోండి, వదిలేయండి. ఇదిగో ఈ వాక్యాల ద్వారా ఇక్కడి నుంచి అయినా ప్రభు కొరకు బ్రతుకుదాం, ప్రభు నిమిత్తము జీవిద్దాం, ప్రభు పని కొరకు మనం సిద్ధపడదాం. చేస్తే ప్రభు పనే చేసి ఏమండి మన సమయాన్ని ముగించుకుందాము అన్న ఆలోచనకు రండి. తప్పగా మీరందరూ చాలా చాలా బాగుంటారు. దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు, దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు, దేవాది దేవుడు మీ దగ్గరికి పంపిస్తాడు. ఏదైనా మీరు పొందుకోవచ్చు, సంతోషంగా అనుభవించవచ్చు, ఆనందముగా మీ జీవితాలు గడపచ్చు. దేవుడు ఎంత చక్కని వాడండి. ఇంకా ఏమన్నాడు చదవండి అక్కడ. ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోషితివి కదా, జున్ను గుడ్డ పేరబెట్టినట్లు పేరబెట్టితివి కదా, చర్మము, చూడండి బాగినండి ఇక్కడ వాక్యములు, దేంతోనంట? చర్మము, పైన చర్మము కప్పాడు. మాంసం ఎక్కడుంది? చర్మం కింద ఉంది. ఈ పైన ఏమో చర్మం, తోలు ఇదంతా పైది, దాని కింద ఏం పెట్టాడు? మాంసం పెంట కప్పితివి. దేంతోనంట? ఎముకలతో, నరములతో నన్ను సంధించితివి. ఏమా? జీవమును అనుగ్రహించి నా ఎడల. చూడండి దేవుడు ఏం పని చేశాడు మనకి. ఆది కాండంలో అయితే దేవుడైన యెహోవా మట్టిని తీశాడు, బొమ్మను చేశాడు, నాసికల జీవాయన ఓదోగా నరుడు జీవాత్మ అయిపోయాడు. అలాగని ఒక మాటతో తీయేసి. కానీ యోబు గ్రంథంలో చూడండి ఎన్ని విధాలుగా దేవుడు నిన్ను చేశాడో. అవయవాలు అవరిచాడు, ఏమండి, పై చర్మము కప్పాడు, దాని లోపల భాగం అంతా మాంసం ముద్ద, ఏమండి, ఇంకా లోపలికి వెళ్తే ఎముకలు, ఇంకా లోపలికి వెళ్తే నరాలు, లోపల భాగం అంతా ఎలా ఉందో తీసారా మీరు ఎప్పుడైనా? ఏమా, నీ శరీరం లోపల ఏమేముందో మనకు తెలుసా? తెలుసుకోదుగో బైబిల్ చూపిస్తుంది. అవునా కదా? అవును. ఏమండి, నిన్న ఒక ఆయనకి గుండు నొప్పి వచ్చింది. ఆ గుండెకి వైద్యం చేయటానికంట ఎక్కడి నుంచి పంపించాడు అంట? ఈ నరం ఒకటి తీసాడంట. ఈ నరములోంచి లోపల నుంచి పంపించి ఎంత ఆశ్చర్యం అండి. ఆ బాబోజీ చెప్తున్నాడు నిన్న నాకు, నేను గుండె నొప్పి అని వెళ్ళానండి డాక్టర్ దగ్గరికి. ఆయన వైద్యం ఏం చేశాడండి? ఇదిగో నేను చేతికి ఒక సూది గుచ్చాడండి. ఆ సూది గుచ్చి దానిలో నుంచి పంపించండి, ఇలా లోపలికి వచ్చింది. నాకు కనపడుతుంది టీవీలో అంతా క్లియర్గా. ఇక్కడికి వచ్చిందండి, ఇక్కడి నుంచి. అవునా? అవును, నిజం. ఇది వాక్యం, బైబిల్ చూపిస్తుంది. ఇది గొప్ప సైన్స్. ఇది దేవాది దేవుడే మానవ యొక్క నిర్మాణము ఏమిటో అని బైబిల్ రాయించాడండి. గమనిస్తున్నామను? ఇదేం పట్టించుకోం, ఏదో పుట్టేసాం, భూమి మీదకి వచ్చేసాం, పెరిగేస్తున్నాం, తింటున్నాం, ఇదే ఆలోచన ఉంది. కానీ అరే, నేను పుట్టక ముందు నాకు నరాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎముకలు ఎలా తయారయ్యి, ఏమండి, అవయవాలు ఎలా ఎవరిచ్చారు, అసలు నన్ను చూపించింది ఎవరు, నన్ను ఈ రీతిగా ఈ ఆకారంతో పంపించింది ఎవరు అని ఆలోచన ఉందమ్మా మనకి. అలా ఆలోచించకపోవటం వల్లనే దేవునికి ఇష్టలుగా జీవించలేకపోతున్నాం. ఆలోచిద్దాం. దేవుడు మానవ శరీరం మీద కూడా దృష్టి పెట్టి, ఇదిగో అబ్బాయి ఇలా చేశానురా నిన్ను, ఇలాగ రూపించాను నిన్ను, ఇది నీ యొక్క వ్యవస్థ అని మనకు మళ్ళా వాక్యం ద్వారా చూపిస్తున్నాడు.
హానోకు అందుకే తెలుసుకున్నాడు ఆ సత్యాన్ని. నాకు జన్మని ఇచ్చింది ఒకవేళ తల్లిదండ్రులు అయినప్పుడు కూడా నన్ను రూపించింది దేవుడు. ఏమండి, జన్మ ఇచ్చిందేమో తల్లిదండ్రులు అయినప్పటికీ కూడా నాకు రూపము, అవయవాలు ఇవన్నీ కూడా అమర్చింది ఎవరు? దేవుడు. అందుకు నేను తల్లిదండ్రికి ఇష్టంగా ఉండాలా, దేవునికి ఇష్టంగా ఉండాలంటే దేవునికే ఇష్టంగా పని చేయాలా. భార్య వండుకో, తిను, పిల్లలు చేసుకో, ఉండండి. నేను మాత్రము నా దేవుని కొరకు, నేను మాత్రం నా దేవుని కొరకు బ్రతుకుట క్రీస్తే. నాకు సావైనా పర్వాలేదు, కానీ నేను బ్రతుకున్నంత వరకు దేవుని పనిలో, దేవుని సేవలో నడుస్తానని హానోకు గారు అనుకోవటము ఎంత గొప్ప ఆశ్చర్యం కలిగిస్తుందండి. ఏమ్మా, నీకు ఏమేమి కలుగజేశాడు నీకంటే ఏం చెప్తావు? 1 ఎముకలు, 2 నరాలు, 3 మాంసము, 4 చర్మము కదా. దీనిలో ఎన్ని కాళ్ళు, చేతులు, నోరు, ముక్కు, చెవులు, అన్ని అవయవాలు దానిలోనే అమర్చాడు దేవుడు. దేవుడు అమర్చబెట్టానండి మనం వచ్చాం ఇక్కడికి. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఈ స్థలంలో ఉన్నాం మనం ఇప్పుడు. దేవుని యొక్క చిత్తము మన ఎడల ఉంది. మీరు గ్రహించండి, మనం గ్రహించాలి. అప్పుడు దైవ కార్యములు మనం చూస్తాం. ఈరోజు ఎవరి గురించి తెలుసుకున్నాం మనము? దేవునితో నడిచిన హానోకు, దైవ చిత్తమును నెరవేర్చిన హానోకు, దేవుడు ఏం చెప్తే అది చేసిన హానోకు. అందుకే దేవుడు అతను మరణం లేకుండా కొనిపోబడ్డాడు. అలాంటి అవకాశం మనందరికీ దేవుడు ఇవ్వాలి. కాబట్టి ఇక్కడి నుంచైనా ప్రభు పనిలో, ప్రభు కార్యక్రమాల్లో ఏమండి నువ్వే జీవించాలి, నువ్వే నడాలి. అందరూ నడుస్తారంటే నడవరు. వారి మధ్యలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వే దేవుని కొరకు నడిచే వ్యక్తి అనిపించుకోవాలి, నువ్వే దేవుని కొరకు జీవించే వ్యక్తి అనిపించుకోవాలి. మంచి విశ్వాసులండి మీరు అనిపించుకోవాలి, మంచి ప్రార్థనా పరులండి, భక్తి పరులండి అనిపించుకోవాలి. నీ చుట్టూ ఉన్న ప్రజలు నిన్ను గూర్చి చెప్పాలి. అలాగా చెప్పునట్లుగా పరిశుద్ధాత్ముడు మనందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్. ఈ వాక్యమును వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మీరందరూ లేచి నిలబడండి. లైన్గా ఎందుకు ఉండమని ఇప్పుడు అర్థమవుతుంది మీకు. మీ బైబిళ్ళు ఒక చేతితో పట్టుకోండి. మీరందరూ నిలబడండి. మీది ఒక చెయ్యి ఖాళీగా ఉందా లేదా? ఉందా? ఖాళీగా ఉన్న చెయ్యి కలుపుకోండి ఒకరికి. ఇద్దరు చెయ్యి పట్టుకోండి. నవ్వుతున్నారండి, కామెడీ అనుకుంటున్నారా? ఇదే చెయ్యి పట్టుకోమ్మా, నువ్వు కూడా చెయ్యి పెట్టుకో. మరేమో గారు ఇద్దరు పట్టుకోండి చాలు. ముగ్గురు కాకపోయినా ఇద్దరు పట్టుకొని అందరూ చెయ్యి కలపండి. దానికి కూడా వాక్యం ఉంది, చూపిస్తాను. రేపు చెప్తాను ఆ మాట. వాక్యం ఉంది, దానికి చూపిస్తాను నేను. మీరు దాన్ని అనుసరించాలి. చెయ్యి పట్టుకొని ప్రార్థన చేయండి. చేతులు కలుపుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, నాకా చూస్తున్నారా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అందరము కలిసి ప్రార్థన. ప్రతి ఒక్కరూ ప్రార్థన, అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసాడు. ప్రారంభము ప్రార్థనే. ప్రార్థన చేద్దాం. ప్రార్థన
ప్రార్థన, దేవునినే ప్రార్థన, దేవుడు ఆలకించే ప్రార్థన, దైవ కార్యములు చూడాలి మనం. ఈ 40 దినాలు చేసిన ప్రార్థన నీకొక బలము, నీకొక ఫలము, నీకొక దీవెన, నీకొక ఆశీర్వాదము, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీకు ఒక గొప్ప రక్షణ దేవుడు కలిగించాలి. తప్పనిసరిగా గుక్కపెట్టు, దేవుడిని అడుగు, తప్పగా దేవుడు విడుదల చేస్తాడు. ప్రార్థన చేద్దాం. ఆసక్తికరమైన ప్రార్థన, ఆత్మతో ప్రార్థన. దేవుడు వింటున్నాడమ్మా. విరిగి నలిగిన హృదయాలతో ప్రార్థన దేవుడు వెంటనే ఫలింపు చేస్తాడు, వెంటనే ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము నాయనా. ఇదిగో ప్రభువా, నీ వాక్యము ద్వారాగా నువ్వు మాట్లాడేవయ్యా. అయ్యా, హానోక్ అనే మనుష్యుడు భూమి మీద ఉన్నాడు. భూమి మీద అనేక మంది ఉన్నారు, కానీ అనేకులకు లేని అవకాశము హానోకు సంపాదించుకున్నాడు. నీతో నడిచే అనుభవం నేర్చుకున్నాడు. నీ మాట తప్ప వేరొక మాట వినలేదు. నీ మార్గము తప్ప వేరొక మార్గం నడవలేదు. అయ్యా, నీవే దేవుడువని, నీవే రక్షించేవాడివని, నీవే కృప చూపేవాడివని నీ ద్వారాగా నాయనా బలమైన పునాది ఏర్పరచుకున్నాడు. తన బిడ్డలు, తన భార్య, కుటుంబం అంతా విశ్వాసముతో నడిచిన వారు నీ కొరకు జీవించటం వలన వారికి మరణము లేకుండా చక్కటి అవకాశం ఇచ్చేవయ్యా. నీకు స్తోత్రము తండ్రి. మరణకరమైన రోగాలు రాకుండా, మరణకరమైన వ్యాధులు రాకుండా నువ్వు కాపాడినందుకు స్తోత్రము నాయన. ఇదిగో ప్రభా, మరి ఈ 40 దినాలనే ఉపవాస ప్రార్థనలనే పండుగలో ఉన్నాం. ఉపవాస ప్రార్థనలనే పండుగల్లో ఉన్నాము తండ్రి. ఈ పండుగలన్నీ సంతోషముగా చేయటానికి, ఆనందంతో చేయటానికి, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించటానికి ప్రతి బిడ్డని ప్రభా మీరు ప్రేరేపిస్తున్నందుకు స్తోత్రములు. ఇంకా అనేకులను ప్రేరేపించు నాయనా. నీ బిడ్డలు వెళ్ళి ఇన్న వాక్యాన్ని బట్టి వారికి చెప్పి వారికి కూడా వచ్చి నిన్ను ఆరాధించున్నట్లుగా వారికి కూడా అవకాశం కల్పించు నాయనా. ఇదిగో నీ బిడ్డలము తండ్రి, చేతులు కలిపి ఉన్నాము నాయన, మనసులు కలుపుతున్నాము తండ్రి, హృదయాలు కలుపుతున్నాము నాయన. ఏక మనసుతో, ఏక హృదయముతో, ఏక తాత్పర్యముతో నీ ఎదుటకు వచ్చాము నాయన. ఇప్పుడే తండ్రి నీ పరిశుద్ధాత్మ అభిషేకము కురిపించు నాయన. నీ పరిశుద్ధాత్మతో అయ్యా ఒక్కొక్కరు తాకండి నాయన. పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మను నాయన కుమ్మరించు, పరిశుద్ధాత్మను అనుగ్రహించు. ప్రతి హృదయము తెరవబడింది, ప్రతి వ్యక్తిని ఆయన ఆకర్షిస్తున్నారు. నీ ఆత్మను పొందుకోవాలని ఆలోచిస్తున్నారు. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి దేవుడిని ప్రభా ఇష్టపడి వచ్చారు, నీ సన్నిధికి వచ్చారు నాయన. ఈ రాత్రికాల సమయంలో ఇగో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ ప్రార్థనలన్నీ నీ వద్దకు చేరునట్లుగా, ఈ ప్రార్థనకు జవాబు వచ్చినట్లుగా, ఈ ప్రార్థనతోనే మేము ఫలం పొందినట్లుగా ఇంకా రాబోయే దినాలన్నీ ఇంతకంటే ఉత్సాహము, ఇంతకంటే ఉజ్జీవము, ఇంతకంటే ఆత్మ ప్రేరేపణ ఇంకా మా ఇంట్లో ఉన్నవారు ఎవరైనా ఇంకా ఇంటిలిపాటి వారందరినీ తీసుకొని వచ్చి ప్రభుని ఆరాధన రండి, ప్రభుని గణపడదాం రండి. ప్రభు మాటలు, చక్కని మాటలు వినబడుతున్నాయి, అందరూ ఆలకించాలి, అందరూ నేర్చుకోవాలి, నేర్చుకుందాం రండి అని ఒకరినొకరు పిలుచుకొని ఎంట పెట్టుకొని నీ సన్నిధికి వచ్చినట్లుగా గొప్ప సమూహముగా నీ ఎదుట నిలబడినట్లుగా, నీ ఎదుట కూర్చున్నట్లుగా నీ ప్రజలను, నీ బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా ప్రేరేపించు నాయన. ప్రేరేపించు ప్రభా, ఆత్మతో ప్రేరేపించు నాయన. ఆకర్షించు ప్రభా, నడిపించు నాయన. నీ నామానికి మహిమ కలగాలి, నీ నామానికి ఘనత కలగాలి. సంఘము ద్వారాగా, విశ్వాసుల ద్వారాగా, ప్రార్థించే వారి ద్వారాగా, పాటలు పాడేవారి ద్వారాగా అయ్యా ఈ దినము నాయన, ఈ దినమే కాదు కానీ రాబోయే 40 దినాల ప్రయాణములో ఎవరు ఆగిపోకుండా, ఎవరు ఆలస్యం చేయకుండా క్రమముగా ఆరాధించే నీ దగ్గర ఉన్న మేలులు పొందుకోవడానికి సహాయం చేయండి.
ప్రతి కుటుంబాన్ని దర్శించు నాయన. ప్రతి కుటుంబంలో శోధన తొలగించు నాయన. ప్రతి కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగించు ప్రభా. ప్రతి బిడ్డలో శరీరంలో బాధలుంటే, రోగములుంటే వాటిని కూడా తొలగించు నాయన. సంపూర్ణ ఆరోగ్యముతో, సంపూర్ణ బలముతో, సంపూర్ణ శక్తితో నీలో మేమందరము బలపడటానికి, నీ కొరకు సాక్షులుగా కనబడటానికి, నీ కొరకు జీవించే జీవితము మా అందరికీ ప్రసాదించమని. ఇది 2వ దినము నాయన. ఉపవాస దినాలు ప్రారంభించి ఇది 2వ దినము తండ్రి. ఇంకా ఉన్న దినాలన్నీ కూడా క్రమముగా ఆచరించి, ఆశ్రయించబడినట్లుగా బిడ్డలందరినీ దీవించు నాయన. వారి బిడ్డలను దీవించు, వారి యొక్క యజమానులను దీవించు, వారి తమ భార్యను దీవించు, కుటుంబాల్ని నువ్వు ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం వచ్చుగాక. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. శోధన లేక కిను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము, ఆత్మబలము, శరీరానికి సత్తువ దేవుడే మనలో ఉండి నడిపించి మహిమ పొందునుగాక. ఆమేన్.